హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు ఇండియన్ హిస్టరీ ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గురించి కంప్లీట్గా బిట్స్ అయితే చూద్దామండి. బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చే వరకు 1600 నుంచి 1947 వరకు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1600 సంవత్సరంలో. ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ ఇచ్చిన దేశం ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఇచ్చిన దేశం ఫ్రాన్సు, పోర్చుగల్, ఇంగ్లాండ్, హాలాండ్. ఆన్సర్ ఇంగ్లాండ్. ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఇచ్చిన రాణి ఎవరు? విక్టోరియా, ఎలిజబెత్ I, మేరీ, అన్నా. ఆన్సర్ ఎలిజబెత్ I. వాస్కోడి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1498లో వచ్చారు. వాస్కోడి గామా ఏ నగరానికి వచ్చారు? మద్రాసు, కలకత్తా, కాలికట్, సూరత్. ఆన్సర్ కాలికట్కి వచ్చారు. మొదట ట్రేడింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? బాంబే, సూరత్, మద్రాస్, ఢిల్లీ. సూరత్. మద్రాస్ పోర్టు ఎప్పుడు స్థాపించబడింది? 1639లో. మద్రాస్ కోటకు పేరు ఏమిటి? ఫోర్ట్ సెయింట్ జార్జ్. బాంబే బ్రిటిష్ వారికి ఎవరి నుండి వచ్చింది? పోర్చుగీస్ వారి నుండి వచ్చింది. కలకత్తా పోర్టు పేరు ఏమిటి? ఫోర్ట్ విలియం. థామస్ రో ఎవరిని కలిశారు? జహాంగీర్ని. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ప్లాసీ యుద్ధంలో నాయకుడు ఎవరు? క్లైవ్. ప్లాసీ యుద్ధంలో ద్రోహి ఎవరు? మీర్ జాఫర్. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764. బక్సార్ యుద్ధంలో విజేత ఎవరు? బ్రిటిష్. బక్సార్ యుద్ధంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? షా ఆలం II. దివానీ హక్కులు ఎప్పుడు ఇచ్చారు? 1765లో. దివానీ హక్కులు ఏ ప్రాంతాలకు? బెంగాలు, బీహారు, ఒరిస్సా. ద్వంద్వ పాలన ఎవరు ఏర్పాటు చేశారు? రాబర్ట్ క్లైవ్. బెంగాల్ కరువు ఎప్పుడు వచ్చింది? 1770లో. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1773లో. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? హేస్టింగ్స్. కలకత్తా సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? కలకత్తాలో సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? 1774లో. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సర్ ఎలైజా ఇంఫీ. ఫ్రెంచ్ బ్రిటిష్ యుద్ధాలను ఏమని పిలుస్తారు? కర్ణాటిక్ యుద్ధాలని పిలుస్తారు. మూడో కర్ణాటిక్ యుద్ధం ఎప్పుడు ముగిసింది? 1763. కర్ణాటిక్ యుద్ధాల్లో విజేతలు ఎవరు? బ్రిటిష్. మొఘల్ చక్రవర్తి అనుమతి పొందిన బ్రిటిష్ ప్రతినిధి ఎవరు? థామస్ రో. బాంబే రాజధాని బ్రిటిష్ వారికి ఎవరు ఇచ్చారు? పోర్చుగల్ రాజు. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఎలాంటి సంస్థ? వ్యాపార సంస్థ. బెంగాల్ రాజధాని మొదట ఎక్కడ ఉంది? ముర్షిదాబాద్లో ఉంది. బ్రిటిష్ భారత్లో మొదటి కోట ఎక్కడ నిర్మించింది? బ్రిటిష్ ప్రభుత్వం భారత్లో ఎక్కడ మొదటి కోటను నిర్మించింది? సూరత్లో. ప్లాసీ యుద్ధంలో నవాబు ఎవరు? సిరాజుద్దౌలా. ప్లాసీ యుద్ధం జరిగిన నది భాగీరథి నది. బక్సార్ యుద్ధ స్థానం బీహార్. దివానీ హక్కులు ఎవరు పొందారు? బ్రిటిష్ వారు పొందారు. కంపెనీ సంపద ఎక్కువగా ఇచ్చిన ప్రాంతం ఏది? బెంగాల్. బ్రిటిష్ పాలన ప్రారంభానికి కారణమైన యుద్ధం ఏది? ప్లాసీ యుద్ధం. మొఘల్ చక్రవర్తి బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చిన యుద్ధం ఏది? బక్సార్ యుద్ధం. ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రధాన కార్యాలయం ఏది? లండన్. కలకత్తా ఫోర్ట్ ఎవరి పేరు మీద ఉంది? విలియం. భారతదేశంలో బ్రిటిష్ వ్యాపారం ప్రారంభం ఎప్పుడు జరిగింది? 1600లో. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? హేస్టింగ్స్. ద్వంద్వ పాలనను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1765లో. సిరాజుద్దౌలా ఎవరు? బెంగాల్ నవాబు. ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఎక్కడ ఉంది? మద్రాసులో ఉంది. సూరత్ ఎప్పుడు బ్రిటిష్ కేంద్రం? 1600లో. భారతదేశంలో బ్రిటిష్ మొదటి కోట ఫోర్ట్ సెయింట్ జార్జ్. ప్లాసీ యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబు ఎవరు అయ్యారు? మీర్ జాఫర్. మీర్ జాఫర్ పాలనా కాలం 1757 నుంచి 1760 వరకు. మీర్ జాఫర్ను ఎవరు నియమించారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మీర్ కాసిం ఎప్పుడు నవాబు అయ్యాడు? 1760లో. మీర్ కాసిం రాజధానిని ఎక్కడికి మార్చాడు? ముంగేర్కి. బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1764లో. బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మొఘలు చక్రవర్తి ఎవరు? షా ఆలం II. బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ నాయకుడు ఎవరు? హేస్టింగ్స్. బక్సార్ యుద్ధం ఫలితం ఏమిటి? బ్రిటిష్ విజయం. దివానీ హక్కులు ఎప్పుడు ఇచ్చారు? 1765. దివానీ హక్కులు ఏ ప్రాంతాలకు? బెంగాలు, బీహారు, ఒరిస్సా. దివానీ హక్కులు ఎవరు పొందారు? బ్రిటిష్ వారు. ద్వంద్వ పాలన ఏర్పాటు చేసింది ఎవరు? క్లైవ్. ద్వంద్వ పాలన ప్రారంభం 1765. ద్వంద్వ పాలనలో రెవెన్యూ ఎవరి చేతిలో పోయింది? కంపెనీ. ద్వంద్వ పాలనలో పరిపాలన ఎవరి చేతిలో ఉంది? నవాబు. ద్వంద్వ పాలన వ్యవస్థలో సమస్య ఏమిటి? బాధ్యతలేమి? బెంగాల్ కరువు ఎప్పుడు వచ్చింది? 1770లో. బెంగాల్ కరువు కారణం ఏమిటి? అధిక పన్నులు. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1773. రెగ్యులేటింగ్ యాక్ట్ లక్ష్యం ఏమిటి? కంపెనీపై నియంత్రణ. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? హేస్టింగ్స్. కలకత్తాలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1774లో. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎలైజా ఇంఫీ. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? కలకత్తాలో. మీర్ కాసిం ఎవరు?
బెంగాల్ నవాబు మీర్ జాఫర్ ఎవరు? ద్రోహి నవాబు. బక్సార్ యుద్ధం స్థలమేమిటి? బీహార్. దివానీ హక్కులు ఎవరు ఇచ్చారు? మొఘల్స్. కంపెనీకి సంపదకు ముఖ్య కారణం ఏమిటి? బెంగాల్. కంపెనీ పాలన ప్రారంభ దశ 1757 నుంచి 1773 వరకు. క్లైవ్ ఎవరు? సైనిక నాయకుడు. ఫోర్ట్ విలియం ఎక్కడ ఉంది? కలకత్తాలో ఉంది. బెంగాల్ మొదటి రాజధాని ఏమిటి? ముర్షిదాబాద్. ప్లాసీ తర్వాత నవాబు ఎవరు? మీర్ జాఫర్. బక్సార్ యుద్ధంలో పాల్గొనని వారు ఎవరు? షా ఆలం, బ్రిటిష్, ఫ్రెంచ్, మీర్ కాసిం. ఆన్సర్ ఫ్రెంచ్. బెంగాల్ కరువు ప్రభావం ఏమిటి? మరణాలు. రెగ్యులేటింగ్ యాక్ట్ అవినీతి. సుప్రీంకోర్టు పని. న్యాయం. కంపెనీ మొదట వ్యాపార కేంద్రం సూరత్. మద్రాసు కోట పేరు సెయింట్ జార్జ్. బాంబే బ్రిటిష్కు ఎవరిచ్చారు? పోర్చుగీస్. ప్లాసీ యుద్ధం సంవత్సరం 1757. బక్సార్ తర్వాత హక్కు ఏమిటి? దివానీ హక్కు. దివానీ అంటే ఏమిటి? పన్నులు వసూలు చేసుకునే హక్కు. బ్రిటిష్ ప్రధాన లక్ష్యం ఏమిటి? వ్యాపారం. మీర్ జాఫర్ ఎవరికి సహాయం చేశాడంటే బ్రిటిష్ వాళ్లకు. బక్సార్ యుద్ధం విజేత ఎవరు? బ్రిటిష్. ప్లాసీ యుద్ధానికి కారణం ఏమిటి? వ్యాపార వివాదం. కంపెనీల పాలన బలపడిన సంవత్సరం ఏది? 1764. దివానీ హక్కులు పొందిన తర్వాత కంపెనీ ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏమిటి? విదేశీ దాడులు, పరిపాలనా బాధ్యత లేకుండా రెవెన్యూ నియంత్రణ, సైనిక బలం తగ్గటం, మొఘల్స్ పునరుద్ధరణ. ఆన్సర్ పరిపాలనా బాధ్యత లేకుండా రెవెన్యూ నియంత్రణ. ద్వంద్వ పాలనా వ్యవస్థలో అసలు అధికారం ఎవరి వద్ద ఉంది? కంపెనీ దగ్గర ఉంది. 1765లో దివానీ గ్రాంట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది ఏమిటి? పరిశ్రమల అభివృద్ధి, రాష్ట్ర ఆదాయం కేంద్రీకరణ, వ్యవసాయ స్వాతంత్రం, విదేశీ పెట్టుబడులు. ఆన్సర్ రాష్ట్ర ఆదాయం కేంద్రీకరణ. బక్సార్ యుద్ధం ప్రాముఖ్యత ప్లాసీ యుద్ధం కంటే ఎక్కువ. ఎందుకు? మొఘల్ చక్రవర్తి ప్రత్యక్షంగా ఓడిపోయాడు. క్లైవ్ ఏర్పాటు చేసిన ద్వంద్వ పాలనా వ్యవస్థ యొక్క లక్షణం రెవెన్యూ కంపెనీకి, పరిపాలన నవాబుకు. బెంగాల్ కరువుకు ప్రధాన నిర్మాణాత్మక కారణం ఏమిటి? రెవెన్యూ మ్యాక్సిమైజేషన్ విధానం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తర్వాత మొదటిసారి ఏమి స్థాపించబడింది? సుప్రీంకోర్టు, రైల్వే వ్యవస్థ, ఫెడరల్ విధానం, విద్యా వ్యవస్థ. ఆన్సర్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎట్ కలకత్తాను ఏర్పాటు యొక్క దాని వెనుక ఉద్దేశం ఏమిటి? భారతీయులకు న్యాయం, కంపెనీ అధికారాలు నియంత్రించడం, వాణిజ్యం పెంచడం, సైన్యం నియంత్రణ. ఆన్సర్ కంపెనీ అధికారులను నియంత్రించడం. సుప్రీంకోర్టు మరియు గవర్నర్ జనరల్ మధ్య ఘర్షణకు కారణం ఏమిటి? ఆర్థిక విధానం, న్యాయ అధికార పరిధి స్పష్టత లేకపోవడం, సైనిక నియామకం, భాషా సమస్య. ఆన్సర్ న్యాయ అధికార పరిధి స్పష్టత లేకపోవడం. బక్సార్ యుద్ధం తర్వాత మొఘల్ చక్రవర్తి స్థితి ఏమిటి? స్వతంత్రుడు, బ్రిటిష్ పెన్షనర్, సైనిక నాయకుడు, నవాబు. బ్రిటిష్ పెన్షనర్. దివానీ హక్కులు కంపెనీకి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? షా ఆలం II. ద్వంద్వ పాలనా వ్యవస్థను పొలిటికల్ అనార్కీ అని ఎందుకు అంటారు? చట్టాలు లేకపోవడం, బాధ్యతలు లేకుండా అధికారాల విభజన, యుద్ధం, ఫెడరల్ వ్యవస్థ. బాధ్యత లేకుండా అధికార విభజన. క్లైవ్ విధానం యొక్క ఆర్థిక ఉద్దేశం ఏమిటి? గరిష్ట రెవెన్యూ సేకరణ. 1764లో బక్సార్ యుద్ధంలో ట్రిపుల్ అలయన్స్లో ఎవరు లేరు? ఫ్రెంచ్ లేదు. బెంగాల్ కరువు సమయంలో కంపెనీ విధానం ఏమిటి? రెవెన్యూ కొనసాగింపు. దివానీ హక్కుల ముఖ్య ఫలితం ఏమిటి? ఆర్థిక ఆధిపత్యం ప్రారంభం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 యొక్క ప్రధాన లోపం ఏమిటి? న్యాయ వ్యవస్థ లేకపోవడం, గవర్నర్ జనరల్ పరిమిత అధికారాలు, సైన్యం లేకపోవడం, వ్యాపారం లేకపోవడం. ఆన్సర్ గవర్నర్ జనరల్కు పరిమిత అధికారాలు. క్లైవ్ దివానీ పొందిన తర్వాత కంపెనీ ఎలా మారింది? వ్యాపార సంస్థ నుండి రాజకీయ సంస్థగా, సాంస్కృతిక సంస్థగా, విద్యా సంస్థగా, మత సంస్థగా. ఆన్సర్ వ్యాపార సంస్థ నుంచి రాజకీయ సంస్థగా మారింది. మీర్ జాఫర్ పాలనలో అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది? కంపెనీ చేతిలో ఉంది. బక్సార్ యుద్ధం భారత చరిత్రలో టర్నింగ్ పాయింట్. ఎందుకు? రాజకీయ ప్లస్ ఆర్థిక మార్పులు. సంపూర్ణ మార్పు. దివానీ గ్రాంట్ తర్వాత కంపెనీ లక్ష్యం ఏమిటి? విద్య, రెవెన్యూ మ్యాక్సిమైజేషన్, పరిశ్రమల అభివృద్ధి, సాంస్కృతిక మార్పు. ఆన్సర్ రెవెన్యూ మ్యాక్సిమైజేషన్. ద్వంద్వ పాలన రద్దు ఎందుకు అవసరమైంది? యుద్ధం, పరిపాలనా వైఫల్యం, విద్య, భాషా సమస్య. ఆన్సర్ పరిపాలనా వైఫల్యం.
బెంగాల్ కరువు ప్రభావం ఎక్కువగా ఎవరిపై ఉంది? రైతులపై ఉంది. సుప్రీంకోర్టు స్థాపన ద్వారా బ్రిటిష్ ఏం సాధించింది? న్యాయ నియంత్రణ. రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటి? మొదటి రాజ్యాంగ చట్టం. రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది మొదటి రాజ్యాంగ చట్టం. దివానీ హక్కుల తర్వాత భారతదేశం మారింది. ఎలా మారింది? ఆర్థిక కాలనీ. క్లైవ్ విధానం ప్రధానంగా దోపిడీ విధానం. బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీకి లభించిన అధికారం ఆర్థిక ప్లస్ రాజకీయ అధికారం. ద్వంద్వ పాలనా వ్యవస్థ అసలు ఉద్దేశం ఏమిటి? నియంత్రణతో ఆదాయాన్ని పొందటం. బెంగాల్ కరువు దేనికి ఉదాహరణ? కాలనీయ ఆర్థిక దోపిడీకి. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజకీయ శక్తిగా మారటానికి ప్రధాన కారణం ఏమిటి? యుద్ధ విజయం మాత్రమే. మీర్ జాఫర్తో ఒప్పందం ద్వారా నవాబు నియంత్రణ, మొఘల్ అనుమతి, ఫ్రెంచ్ ఓటమి. మీర్ జాఫర్తో ఒప్పందం ద్వారా నవాబు నియంత్రణ. దివానీ హక్కులు పొందడం ద్వారా కంపెనీకి వచ్చిన అసలు శక్తి ఏమిటి? పన్నులు మరియు ఆర్థిక నియంత్రణ. ద్వంద్వ పాలనా వ్యవస్థ 1765 భారత ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేసింది? ఉత్పత్తి మరియు రెవెన్యూ మధ్య విభజన, దోపిడీ పెరిగింది. బక్సార్ యుద్ధం 1764 భారతదేశ చరిత్రలో ప్లాసీ కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది. ఎందుకు? 3 శక్తులు మొఘల్, అవధ్, బెంగాల్ ముగ్గురు ఓడిపోయారన్నమాట. షా ఆలం II బ్రిటిష్కు దివానీ ఇవ్వడం ద్వారా ఏమి సూచించబడింది? మొఘల్ అధికారం బ్రిటిష్కు లొంగిపోవడం. క్లైవ్ ఏర్పాటు చేసిన ద్వంద్వ పాలనా వ్యవస్థలో బాధ్యత లేకుండా అధికారం అనే సమస్య ఎందుకు ఏర్పడింది? కంపెనీకి రెవెన్యూ మాత్రమే, పరిపాలన లేకపోవడంతో. 1770లో బెంగాల్ కరువు ఒక కాలనీయ కరువుగా ఎందుకు పరిగణించబడుతుంది? ప్రకృతి ప్లస్ బ్రిటిష్ రెవెన్యూ విధానాల కలయిక వల్ల. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 యొక్క ప్రధాన రాజ్యాంగ ప్రాముఖ్యత ఏమిటి? పూర్తిగా స్వాతంత్రం ఇచ్చింది. కంపెనీపై బ్రిటిష్ పార్లమెంట్ నియంత్రణ ప్రారంభించింది. రాజ్యాంగం రూపొందించింది. మొఘల్ పాలన రద్దు చేసింది. ఏం చేసింది 1773 యాక్ట్? కంపెనీపై బ్రిటిష్ పార్లమెంటు నియంత్రణను ప్రారంభించింది. కలకత్తా సుప్రీంకోర్టు 1774 భారత పరిపాలనలో ఏ సమస్యను సృష్టించింది? న్యాయ వ్యవస్థ మెరుగైంది. గవర్నర్ జనరల్తో న్యాయ ఘర్షణలు ఏర్పడ్డాయి. స్వాతంత్రం వచ్చింది. ఫ్రెంచ్ ప్రభావం తగ్గింది. గవర్నర్ జనరల్స్తో న్యాయ సంఘర్షణలు ఏర్పడ్డాయి. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ విజయం ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడిన విజయం అని ఎందుకు అంటారు? ఎక్కువ యుద్ధం కాకుండా ద్రోహం ద్వారా జరిగింది. మీర్ కాసిం సంస్కరణలు ఎందుకు బ్రిటిష్తో ఘర్షణకు దారి తీశాయి? అంతర్గత వాణిజ్యంలో బ్రిటిష్ ప్రత్యేక హక్కులు రద్దు చేశారు. దివానీ హక్కులు ఇవ్వడం ద్వారా మొఘల్ చక్రవర్తి షా ఆలం II స్థితి ఏమైంది? కేవలం నామమాత్రపు చక్రవర్తి అయ్యాడు. ద్వంద్వ పాలనా వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పరిపాలన పూర్తిగా విఫలం. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ అధికారాలు ఎలా విస్తరించాయి? బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ పాలన ఎలా మారింది? రాజకీయ అధికార కేంద్రంగా మారింది. బెంగాల్ కరువు బ్రిటిష్ పాలనలో ఏ వ్యవస్థపై వైఫల్యాన్ని సూచిస్తుంది? రెవెన్యూ దోపిడీ. దివానీ హక్కులు ప్రధానంగా దీర్ఘకాల ప్రభావం ఏమిటి? భారతదేశ ఆర్థిక వనరులపై బ్రిటిష్ నియంత్రణ. క్లైవ్ ద్వంద్వ పాలనలో రెవెన్యూ మాత్రమే కంపెనీకి అనే విధానం ఫలితం ఏమిటి? దోపిడీ మరియు కరువు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 మొదటి రాజ్యాంగ ప్రయత్నం అని ఎందుకు అంటారు? కంపెనీని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొని వచ్చేందుకు. ప్లాసీ యుద్ధం యొక్క అసలు రాజకీయ ఫలితం ఏమిటి? బెంగాల్పై బ్రిటిష్ ఆధిపత్యం ప్రారంభం. 1857 తిరుగుబాటు తక్షణ కారణం ఏమిటి? ఎన్ఫీల్డ్ తుపాకీ క్యాడ్రిడ్జ్ వివాదం. ఎన్ఫీల్డ్ తుపాకీ క్యాడ్రిడ్జ్ వివాదం ప్రధానంగా ఏ సమస్యకు సంబంధించినది? మత భావాలు. 1857 తిరుగుబాటును మొదట ప్రారంభించిన సైనికుడు ఎవరు? మంగల్ పాండే. 1857 తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో. 1857 తిరుగుబాటు తేదీని సాధారణంగా ఏది పరిగణిస్తారు? 1857. 1857 తిరుగుబాటును ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరు పేర్కొన్నారు? వీడి సావర్కర్. తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? బహదూర్ షా II. బహదూర్ షా IIను ఏ నగరం రాజుగా ప్రకటించారు? ఢిల్లీ.
కాన్పూర్లో తిరుగుబాటు నాయకుడు ఎవరు? నానాసాహెబ్. లక్నోలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బేగం హజరత్ మహల్. ఝాన్సీ యుద్ధంలో ప్రసిద్ధ నాయకురాలు ఎవరు? రాణి లక్ష్మీబాయి. గ్వాలియర్ యుద్ధంలో మరణించిన నాయకురాలు ఎవరు? రాణి లక్ష్మీబాయి. తిరుగుబాటులో కీలకమైన సైనిక నాయకుడు ఎవరు? తాంతియా తోపే. 1857 తిరుగుబాటు విజయవంతం కాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? ఏకీకృత నాయకత్వం లేకపోవడం. తిరుగుబాటు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో బలంగా ఉంది? ఉత్తర మరియు మధ్య భారతదేశంలో. 1857 తిరుగుబాటు స్వభావం ఎలా ఉంది? జాతీయ స్వాతంత్ర ఉద్యమం. బ్రిటిష్ వారు తిరుగుబాటును ఎలా అణచివేశారు? సైనిక శక్తితో. తిరుగుబాటు తర్వాత మొఘల్ పాలన ఏమైంది? పూర్తిగా ముగిసింది. 1858 చట్టం ద్వారా ఏ మార్పు జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయింది. 1857 తర్వాత పరిపాలన ఎవరి చేతిలోకి వచ్చింది? బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి వచ్చింది. 1857 తిరుగుబాటును స్పై మ్యూట్నీ అని ఎవరు పిలిచారు? బ్రిటిష్ వాళ్ళు. తిరుగుబాటులో ప్రధాన సమస్య ఏమిటి? మత ప్లస్ రాజకీయ ఆర్థిక అసంతృప్తి. 1857 తిరుగుబాటు తర్వాత రాణి విక్టోరియా ప్రకటించినది ఏమిటి? ప్రొక్లమేషన్ ఆఫ్ 1858. తిరుగుబాటులో పాల్గొన్న ముఖ్యమైన రాష్ట్రం కానిది ఏది? మద్రాస్. 1857 నాయకత్వం ఎవరిది? ప్రాంతీయ నాయకులది. తిరుగుబాటు ఫలితంగా భారత పాలనలో ముఖ్యమైన మార్పు ఏమిటి? కంపెనీ పాలన ముగింపు. 1857 తిరుగుబాటు ముఖ్య లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ పాలన ముగింపు. తిరుగుబాటు సమయంలో ఢిల్లీలో నాయకుడు ఎవరు? బహదూర్ షా టూ. తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? డెల్హౌసీ. 1857 తిరుగుబాటు చరిత్రలో ప్రాముఖ్యత ఏమిటి? బ్రిటిష్ పాలనకు పెద్ద సవాల్. 1858 చట్టం ద్వారా కంపెనీ పాలన ముగింపు కారణం ఏమిటి? 1857 తిరుగుబాటు. 1858 చట్టాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? బ్రిటిష్ పార్లమెంటు. 1858 చట్టం ద్వారా భారత పాలన ఎవరి చేతిలోకి వెళ్ళింది? బ్రిటిష్ క్రౌన్. 1858 తర్వాత గవర్నర్ జనరల్ కొత్త పదవి పేరు ఏమిటి? వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మొదటి వైస్రాయ్ ఎవరు? కానింగ్. భారత కౌన్సిల్ చట్టం. 1861 చట్టం ముఖ్య లక్షణం ఏమిటి? శాసనసభ విస్తరణ. 1861 చట్టం ద్వారా ప్రారంభమైన వ్యవస్థ ఏమిటి? పోర్ట్ఫోలియో సిస్టమ్. పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? కానింగ్. 1861 చట్టం ప్రకారం శాసనసభలో ఎవరి ప్రవేశం జరిగింది? భారతీయులు. 1861 చట్టం ముఖ్య లోపం ఏమిటి? ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం. తర్వాత 1892లో చట్టం ప్రధానంగా ఏ విషయాన్ని విస్తరించింది? శాసనసభ సభ్యుల సంఖ్య. 1892 చట్టం ద్వారా ఎన్నికలు ఎలా జరిగాయి? పరోక్ష ఎన్నికలు. 1892 చట్టం లక్ష్యం ఏమిటి? పరిమిత రాజకీయ ప్రాతినిధ్యం. 1892 చట్టం ద్వారా భారతీయులు ఏమి సాధించారు? శాసనసభలో మాట్లాడే అవకాశం. 1892 చట్టం లోపం ఏమిటి? పరిమిత అధికారం మాత్రమే. 1909 చట్టాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మోర్లీ మింటో. 1909 చట్టానికి మరొక పేరు ఏమిటి? మింటో సంస్కరణలు. 1909 చట్టం ముఖ్య లక్షణం ఏమిటి? కమ్యూనల్ ప్రాతినిధ్యం. కమ్యూనల్ ఎలక్టోరల్స్ మొదట ఎవరి కోసం ప్రవేశపెట్టారు? ముస్లిమ్స్ కోసం. 1909 చట్టం ప్రధాన లోపం ఏమిటి? మత విభజన పెరిగింది. 1909 చట్టం రాజకీయంగా ఏమి చేసింది? విభజన రాజకీయాల ప్రారంభం. 1909 చట్టం భారతీయ రాజకీయాల్లో ముఖ్య మార్పు ఏమిటి? మత ఆధారిత ప్రాతినిధ్యం. 1858 చట్టం ప్రకారం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా పదవి ఎందుకు సృష్టించబడింది? భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి, కంపెనీల పాలనను బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకొని రావడానికి, న్యాయ వ్యవస్థ అభివృద్ధి కోసం, సైనిక నియంత్రణ కోసం. ఆన్సర్ కంపెనీ పాలనను బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొని రావడానికి. 1858 చట్టం తర్వాత భారత పాలనలో డ్యూయల్ అథారిటీ ఎందుకు ముగిసింది? మొఘల్స్ తిరిగి వచ్చారు, కంపెనీ రద్దయింది, ఫ్రెంచ్ పాలన వచ్చింది, రైల్వే ప్రారంభమైంది. ఆన్సర్ కంపెనీ రద్దయింది. 1858 చట్టం యొక్క రాజ్యాంగపరమైన ముఖ్య మార్పు ఏమిటి? ఎన్నికల ప్రవేశం, కంపెనీ నుండి క్రౌన్ అధికారం బదిలీ, ఫెడరేషన్ ఏర్పాటు, స్థానిక స్వపరిపాలన. 1858 చట్టం యొక్క రాజ్యాంగపరమైన ముఖ్య మార్పు ఏంటంటే
కంపెనీ నుండి క్రౌన్కి అధికారం బదిలీ అయిందనమాట. వైస్రాయ్ పదవి 1858 చట్టంలో ఎందుకు ముఖ్యమైనది? సైనిక నాయకత్వం కోసం, బ్రిటిష్ క్రౌన్ ప్రతినిధిగా, భారత పాలన కోసం, న్యాయ వ్యవస్థ కోసం, విద్యా విధానం కోసం. ఆన్సర్ బ్రిటిష్ క్రౌన్ ప్రతినిధిగా, భారత పాలన కోసం. 1861 చట్టంలో ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో సిస్టమ్ యొక్క ముఖ్యత ఏమిటి? కేంద్ర రాష్ట్ర విభజన, శాఖల ఆధారిత పాలనా ప్రారంభం, ఎన్నికల వ్యవస్థలు, న్యాయ స్వాతంత్రం. ఆన్సరు శాఖల ఆధారిత పాలన. పోర్ట్ఫోలియో వ్యవస్థలో అసలు భావన ఏమిటి? ప్రతి మంత్రి ఒక శాఖలో బాధ్యత తీసుకోవడం, ప్రజలు ఓటు హక్కు ఇవ్వడం, ఫెడరేషన్ ఏర్పాటు, సైన్యం నియంత్రణ. పోర్ట్ఫోలియో వ్యవస్థలో అసలు భావన ఏంటంటే ప్రతి మంత్రి ఒక శాఖకు బాధ్యతను తీసుకోవడం. 1861 చట్టం భారత రాజకీయాల్లో దేనిని మొదటిసారి ప్రవేశపెట్టింది? ఫెడరల్ నిర్మాణాన్ని, భారతీయ సభ్యుల నియామకం, శాసనసభలు, స్వాతంత్రం, ఎన్నికలు. దేన్ని ప్రవేశపెట్టింది? 1861 చట్టం భారతీయ సభ్యుల నియామకాన్ని, శాసనసభలో భారతీయ సభ్యుల నియామకాన్ని ప్రవేశపెట్టింది. 1861 చట్టం లోపం ఏమిటి? ఎక్కువ ప్రజాస్వామ్యం, ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం, అధిక స్వాతంత్రం, ఫెడరేషన్. ఏంటంటే ప్రజల ప్రాతినిధ్యం లేకపోవడం. 1892 చట్టం ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు ముఖ్యమైనది? ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టడం, పరోక్ష ఎన్నికల భావన, స్వాతంత్రం, పూర్తి ప్రజాస్వామ్యం. ఆన్సరు పరోక్ష ఎన్నికల భావన ప్రారంభమైంది. 1892 చట్టం ప్రకారం సభ్యుల నియామకం ఎలా జరిగింది? ప్రజలు నేరుగా ఎన్నుకున్నారు. స్థానిక సంస్థల ద్వారా పరోక్షంగా. రాజు నియమించాడు. సైన్యం. ఆన్సరు స్థానిక సంస్థల ద్వారా పరోక్షంగా. 1892 చట్టం రాజకీయ అభివృద్ధికి పరిమితిగా ఎందుకు పరిగణిస్తారు? చాలా పరిమిత అధికారాలు మాత్రమే. 1909 చట్టాన్ని మోర్లే మింటో రిఫార్మ్స్ అని ఎందుకు అంటారు? ఇద్దరు భారతీయ నాయకులు, బ్రిటిష్ నేతలు మోర్లే మరియు మింటో, మొఘల్ నాయకులు, ఫ్రెంచ్ నాయకులు. ఆన్సర్ బ్రిటిష్ నేతలు మోర్లీ మరియు మింటో. 1909 చట్టం భారత రాజకీయాల్లో అత్యంత ప్రమాదకర మార్పు ఏమిటి? విద్యా విస్తరణ, కమ్యూనల్ ప్రాతినిధ్యం ప్రారంభం, స్వాతంత్రం, సైనిక సంస్కరణ. ఆన్సర్ కమ్యూనల్ ప్రాతినిధ్యం ప్రారంభం. కమ్యూనల్ ఎలక్టోరేట్స్ ప్రవేశపెట్టడం వల్ల ప్రధాన ఫలితం ఏమిటి? ఏకత్వం పెరిగింది, మత రాజకీయ విభజన పెరిగింది, ఫెడరల్ ఏర్పడింది, స్వాతంత్రం వచ్చింది. ఆన్సరు మత రాజకీయ విభజన పెరిగింది. 1909 చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఎందుకు ఇచ్చారు? ఆర్థిక కారణాలు, రాజకీయ విభజన వ్యూహం, విద్యా కారణాలు, సైనిక కారణాలు. ఆన్సరు రాజకీయ విభజన వ్యూహం. 1909 చట్టం భారత రాజకీయ వ్యవస్థను ఎలా మార్చింది? మత ఆధారిత రాజకీయ ప్రారంభం. 1858, 1909 చట్టాల ప్రధాన ధోరణి ఏమిటి? స్వాతంత్రం వైపు, క్రమంగా నియంత్రిత ప్రాతినిధ్యం, పూర్తిగా ప్రజాస్వామ్యం, ఫెడరేషన్. ఆన్సరు క్రమంగా నియంత్రిత ప్రాతినిధ్యం. ఈ చట్టాల మొత్తం ప్రభావం భారతదేశంపై ఏమిటి? స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ నియంత్రణ బలపడింది, రాజ్యాంగం ఏర్పడింది, మొఘల్ పాలన తిరిగి వచ్చింది. ఆన్సరు బ్రిటిష్ నియంత్రణ బలపడింది. భారత రాజ్యాంగ అభివృద్ధిలో 1909 చట్టం ప్రాముఖ్యత ఏమిటి? మత రాజకీయాల ప్రారంభం. 1858 చట్టం భారతదేశంలో ఎందుకు టర్నింగ్ పాయింట్? స్వాతంత్రాన్ని ఇచ్చింది, కంపెనీ పాలన ముగిసింది, ఫెడరేషన్ వచ్చింది, ఎన్నికలు వచ్చాయి, కంపెనీ పాలన ముగిసింది. చార్టర్ చట్టం 1813 ప్రధానంగా ఏ అంశాన్ని ముగించింది? కంపెనీ పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య మోనోపాలీ, మొఘల్ పాలన, సైనిక పాలన. ఆన్సరు ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య మోనోపాలీని ముగిసింది. చార్టర్ చట్టం 1813 ద్వారా ఏ వాణిజ్య కంపెనీ మిగిలింది? భారత అంతర్గత వాణిజ్యం, టీ మరియు చైనా వాణిజ్యం మాత్రమే, వ్యవసాయం, విద్యా వాణిజ్యం. ఆన్సర్ టీ మరియు చైనా వాణిజ్యం. చార్టర్ చట్టం 1813లో మొదటిసారిగా ఏ భావనకు చట్టపరమైన గుర్తింపు వచ్చింది? స్వాతంత్ర్యం, విద్యా ప్రోత్సాహం, ఫెడరేషన్, ఎన్నికలు. ఆన్సర్ విద్యా ప్రోత్సాహం. చార్టర్ చట్టం 1813 ప్రకారం మిషనరీలకు ఏమి అనుమతి ఇచ్చారు? సైన్యం, విద్య మరియు మత ప్రచారం, వాణిజ్యం, పరిపాలన. ఆన్సర్ విద్య మరియు మత ప్రచారం.
చార్టర్ చట్టం 1813 భారతదేశ చరిత్రలో ఎందుకు ముఖ్యమైనది? రాజకీయ మార్పు, విద్యా ప్రోత్సాహకం ప్రారంభానికి, స్వాతంత్రము, రాజ్యాంగము. విద్యా ప్రోత్సాహకానికి ప్రారంభం. చార్టర్ చట్టం 1833 ద్వారా కంపెనీ ప్రధానంగా ఏ పని చేస్తుంది? వాణిజ్య సంస్థ, పూర్తిగా పరిపాలన, విద్యా సంస్థ, సైనిక సంస్థ. ఆన్సర్ పూర్తిగా పరిపాలన చేస్తుంది. చార్టర్ చట్టం 1833 ప్రకారం గవర్నర్ జనరల్ పదవి ఏమైంది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారింది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? విలియం బెంటిక్. 1833 చార్టర్ చట్టం ద్వారా ఏ ముఖ్య మార్పు జరిగింది? ఫెడరేషన్, కేంద్ర శాసనసభ ఏర్పాటు, ఎన్నికలు, స్వాతంత్రం. ఆన్సర్ శాసనసభ ఏర్పాటు జరిగింది. చార్టర్ చట్టం 1833 యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? వ్యాపారం, పరిపాలన కేంద్రీకరణ, విద్య, సైన్యం. ఆన్సర్ పరిపాలన కేంద్రీకరణ. చార్టర్ చట్టం 1833 భారతీయులకు ఏమి అనుమతించింది? ఉద్యోగాల్లో సమాన అవకాశం. చార్టర్ చట్టం 1833 ప్రకారం లా మెంబర్ పదవి ఎవరి కోసం సృష్టించారు? బ్రిటిష్ న్యాయ నిపుణుల కోసం. చార్టర్ చట్టం 1853 ముఖ్యంగా ఎందుకు ప్రసిద్ధి చెందింది? స్వాతంత్రం, మొదటి సివిల్ సర్వీస్ ప్రారంభం, ఫెడరేషన్, ఎన్నికలు. ఆన్సర్ మొదటి సివిల్ సర్వీస్ ప్రారంభం. చార్టర్ చట్టం 1853 ద్వారా ఏ కొత్త వ్యవస్థ ప్రారంభమైంది? ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్, ఐసిఎస్. చార్టర్ యాక్ట్ 1853లో నియామక విధానం ఎలా ఉండేది? పోటీ పరీక్షలు. చార్టర్ యాక్ట్ 1853 ద్వారా శాసనసభ ఎలా మారింది? ప్రత్యేక శాసనసభగా విభజన జరిగింది. చార్టర్ చట్టం 1853లో శాసనసభలో భారతీయుల స్థానం ఏమిటి? లేనట్టే, పరిమితంగా. చార్టర్ యాక్ట్ 1853 భారత పాలనలో ఎందుకు కీలకమైంది? సివిల్ సర్వీసెస్ ప్రారంభం. చార్టర్ యాక్ట్ 1853 తర్వాత కంపెనీ స్థితి ఎలా మారిపోయింది? పరిపాలన బలపడింది కానీ వ్యాపార పాత్ర తగ్గింది. చార్టర్ యాక్ట్స్ మొత్తం ధోరణి ఎలా ఉంది? క్రమంగా కంపెనీని అధికార కేంద్రీకరణ, రాష్ట్ర నియంత్రణ వైపుకు మలిపాయి. కలకత్తా సుప్రీంకోర్టు ఏ చట్టం ద్వారా స్థాపించబడింది? రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా. కలకత్తా సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది? 1774లో. కలకత్తా సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది? కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో. కలకత్తా సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎలైజా ఇంపీ. సుప్రీంకోర్టు స్థాపన ప్రధాన ఉద్దేశం ఏమిటి? కంపెనీ అధికారాలపై న్యాయ నియంత్రణ. సుప్రీంకోర్టు మరియు గవర్నర్ జనరల్ మధ్య ఘర్షణ ఎందుకు జరుగుతుంది? అధికార పరిధి స్పష్టత లేకపోవడం వల్ల. సుప్రీంకోర్టు అధికారం ప్రధానంగా ఎవరిపై ఉండేది? కంపెనీ అధికారులు మరియు యూరోపియన్ల మీదనే ఉండేది. సుప్రీంకోర్టు వ్యవస్థలో ప్రధాన లోపం ఏమిటి? అధికార పరిధి స్పష్టత లేకపోవడం. సుప్రీంకోర్టు మరియు గవర్నర్ జనరల్ మధ్య సమస్యలు పరిష్కరించడానికి ఏ చట్టం వచ్చింది? పిట్స్ ఇండియా యాక్ట్ 1784 వచ్చింది. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 తర్వాత సుప్రీంకోర్టు స్థితి ఏమయ్యింది? నియంత్రణ పెరిగింది. కలకత్తా సుప్రీంకోర్టు చివరికి ఎప్పుడు రద్దయింది? 1862లో రద్దయింది. సుప్రీంకోర్టు రద్దు తర్వాత ఏ వ్యవస్థ వచ్చింది? హైకోర్టులు వచ్చాయి. 1862 హైకోర్టు ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 ప్రకారం 1862లో హైకోర్టులు ఏర్పడ్డాయి. మొదటి హైకోర్టు ఎక్కడ ఏర్పడింది? కలకత్తా, మద్రాసు, బాంబే, ఈ 3 చోట్ల. హైకోర్టులు ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు అధికారాలు ఏమయ్యాయి? హైకోర్టులో విలీనం అయ్యాయి. సుప్రీంకోర్టు వ్యవస్థ భారత న్యాయ చరిత్రలో ఎందుకు ముఖ్యమైనది? బ్రిటిష్ న్యాయ వ్యవస్థ ప్రారంభం. సుప్రీంకోర్టు ఏర్పాటు ద్వారా బ్రిటిష్ దేన్ని బలోపేతం చేసింది? న్యాయ నియంత్రణను. సుప్రీంకోర్టు మరియు గవర్నర్ జనరల్ మధ్య అధికార వివాదం ఏ దిశగా పరిష్కరించబడింది? గవర్నర్ జనరల్ అధికారాలు పెరిగాయి. హైకోర్టు ఏర్పాటు తర్వాత న్యాయ వ్యవస్థలో ఏమి మార్పు వచ్చింది? ఏకీకృత న్యాయ వ్యవస్థ. మొత్తం మార్పు క్రమం ఏది? సుప్రీంకోర్టు టు హైకోర్టు. 1813 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్య కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు?
రూ. 1,00,000 విద్యానిధి మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టిండ్రు? చార్టర్ యాక్ట్ 1813. చార్టర్ యాక్ట్ 1813 ద్వారా మిషనరీ ఏ అవకాశం లభించింది? విద్య మరియు మత ప్రచారం. చార్టర్ యాక్ట్ 1813 ద్వారా ఏ మోనోపాలీ కొనసాగింది? చైనా మరియు టీ వాణిజ్యం. చార్టర్ యాక్ట్ 1813 యొక్క ముఖ్య ఆర్థిక ప్రభావం ఏమిటి? పరిమిత స్వేచ్ఛ, పార్షియల్ మోనోపాలీ రిమూవల్. చార్టర్ యాక్ట్ 1833 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ వ్యాపారం పూర్తిగా ముగిసింది? చైనా వాణిజ్యం. చార్టర్ యాక్ట్ 1833 తర్వాత కంపెనీ స్థితి ఏమైంది? పూర్తిగా పరిపాలనా సంస్థగా మారింది. చార్టర్ యాక్ట్ 1833 ముఖ్య మార్పు ఏమిటి? ఫెడరేషను, కేంద్రీకృత పాలన, స్వాతంత్రము, ఎన్నికలు. ఆన్సర్ కేంద్రీకృత పాలన. చార్టర్ యాక్ట్ 1833 ద్వారా భారతదేశం గురించి ఏ భావన వచ్చింది? మతదేశం, ఒకే పరిపాలనా దేశం, స్వతంత్ర దేశం, ఫెడరేషన్. ఆన్సరు ఒకే పరిపాలనా దేశం. చార్టర్ యాక్ట్ 1833లో లా మెంబర్ నియామకం ఎందుకు ముఖ్యమైంది? చట్టాలను రూపొందించడానికి ప్రత్యేక సభ్యుడు. 1853 చార్టర్ చట్టం భారత పాలనలో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటి? ఐసిఎస్ ప్రారంభం. 1853 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీస్ ఎంపిక విధానం ఎలా మారింది? పోటీ పరీక్ష. చార్టర్ యాక్ట్ 1853 ద్వారా శాసనసభలో ఏ మార్పు జరిగింది? కార్యనిర్వహణ ప్లస్ శాసన విభజన. చార్టర్ యాక్ట్ 1853 తర్వాత కంపెనీ పాత్ర ఏమైంది? పరిపాలనా సంస్థగా మారిపోయింది. చార్టర్ యాక్ట్ 1853 భారతదేశ చరిత్రలో ఎందుకు టర్నింగ్ పాయింట్ అయింది? ఐసిఎస్ ప్రారంభమైంది. భారతీయులను శాసనసభలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టిన భావన ఏ చట్టం ద్వారా వచ్చింది? చార్టర్ యాక్ట్ 1833 ద్వారా. చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం శాసనసభలో భారతీయుల స్థితి ఏమిటి? నామినేటెడ్, సలహాదారులు మాత్రమే. శాసనసభలో భారతీయుల నిజమైన ప్రాక్టికల్ ప్రవేశం ఏ చట్టం ద్వారా జరిగింది? 1853 చార్టర్ యాక్ట్ ద్వారా జరిగింది. చార్టర్ యాక్ట్ 1853 తర్వాత శాసనసభలో భారతీయులు ఎలా ప్రవేశించారు? ఎన్నికల ద్వారా, నామినేషన్ ద్వారా, యుద్ధం ద్వారా, వారసత్వంగా? నామినేషన్ ద్వారా. మొదటి భారతీయ శాసన సభ్యులుగా పరిగణించబడేవారు ఎవరు? నెహ్రూ, దాదాబాయి నౌరోజీ మరియు ఇతర నామినేటెడ్ సభ్యులు. గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సరు దాదాబాయి నౌరోజీ మరియు ఇతర నామినేటెడ్ సభ్యులు. ఫస్ట్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బాంబేగా ఎవరు ప్రసిద్ధి చెందారు? బాలగంగాధర్, దాదాబాయి, సురేంద్రనాథ్, గోపాలకృష్ణ. ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎన్నికలు ప్రవేశపెట్టడం, పరిపాలనలో భారతీయులను పరిమితంగా చేర్చడం, స్వాతంత్ర్యం ఇవ్వడం, ఫెడరేషన్ ఏర్పాటు. ఆన్సర్ పరిపాలనలో భారతీయులను పరిమితి చేయడం. 1861 చట్టం ప్రకారం భారతీయ సభ్యులు ఎలా ఎంపికయ్యారు? ఎన్నికలు, నామినేషన్, లాటరీ, ప్రజా ఓటింగ్. ఆన్సర్ నామినేషన్. 1892 చట్టం ద్వారా భారతీయుల ప్రవేశంలో ముఖ్య మార్పు ఏమిటి? పూర్తి ఎన్నికలు, పరోక్ష ఎన్నికల ప్రారంభం, సైనిక నియామకం రద్దు. ఆన్సర్ పరోక్ష ఎన్నికల ప్రారంభం. 1892 చట్టం ద్వారా భారతీయులు ఏ హక్కు పొందారు? ఓటు హక్కు, చర్చించడానికి పరిమిత హక్కు, ప్రధాని పదవి, సైనిక హక్కు. ఆన్సర్ చర్చించడానికి పరిమిత హక్కు. భారతీయులు శాసనసభలోకి ప్రవేశించడం ద్వారా ప్రారంభమైంది ఏ మార్పును సూచిస్తుంది? నియంత్రిత రాజకీయ ప్రాతినిధ్యం ప్రారంభం. చార్టర్ యాక్ట్ 1833 ఎందుకు ముఖ్యమైనది? భారతదేశంలో ఒకే పరిపాలనా వ్యవస్థగా మారింది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ప్రవేశం మొదటగా ఏ రకమైంది? నామినేటెడ్. భారతీయులకు లెజిస్లేటివ్ పార్టిసిపేషన్ ఇచ్చినప్పటికీ అసలు అధికారం ఎవరి వద్ద ఉండేది? బ్రిటిష్ గవర్నర్ జనరల్ వద్ద ఉండేది. భారతీయుల శాసనసభ ప్రవేశం ప్రారంభం దశ లక్షణం ఏమిటి? పరిమిత మరియు నియంత్రిత ప్రాతినిధ్యం. 1853 చట్టం భారత పరిపాలనలో ఎందుకు ముఖ్యమైనది? ఐసిఎస్ ప్రారంభం, అలాగే లెజిస్లేటివ్ ఎక్స్పాన్షన్. భారతీయ సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రవేశించటం ప్రధాన ప్రభావం ఏమిటి? రాజకీయ చైతన్య ప్రారంభం. లెజిస్లేటివ్ కౌన్సిల్ భారతీయుల ప్రవేశ క్రమం ఎలా ఉందో చెప్పండి. 1833, 1853, 1892. భారతీయ శాసనసభ ప్రవేశం యొక్క అసలు లక్ష్యం బ్రిటిష్ దృష్టిలో ఏమిటి? పరిపాలన, సలహా పొందటం. ఈ వ్యవస్థ చివరికి దేనికి దారితీసింది? క్రమంగా
ప్రతినిధి ప్రభుత్వ వ్యవస్థకు దారితీసింది. 1858లో భారతదేశ పాలన మార్పుకి ప్రధాన కారణం ఏమిటి? స్వదేశీ ఉద్యమం, 1857 తిరుగుబాటు, రౌలర్ చట్టం, క్విట్ ఇండియా ఉద్యమం. ఆన్సర్ 1857 తిరుగుబాటు. 1858 చట్టం ప్రకారం భారతదేశ పాలన ఎవరి చేతిలోకి వెళ్ళింది? బ్రిటిష్ క్రౌన్. 1858 తర్వాత భారత పాలనలో కొత్త పదవి ఏమిటి? వైస్రాయ్. మొదటి వైస్రాయ్ ఎవరు? కానింగ్. 1861 చట్టం ద్వారా ఏమి ప్రారంభమైంది? లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరణ. పోర్ట్ఫోలియో సిస్టమ్ను ఎవరు ప్రవేశపెట్టారు? కానింగ్. 1877లో జరిగిన ముఖ్య సంఘటన ఏమిటి? విక్టోరియా ప్రొక్లామినేషన్. ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇండియా ఎవరయ్యారు? రాణి విక్టోరియా. 1885లో ఏం జరిగింది? కాంగ్రెస్ స్థాపన. ఐఎన్సి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బాంబే. 1905లో జరిగిన ముఖ్య సంఘటన ఏమిటి? బెంగాల్ విభజన. బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ ఎవరు? కర్జన్. 1906లో స్థాపించబడిన సంస్థ ఏమిటి? ముస్లిం లీగ్. 1909 చట్టం పేరు ఏమిటి? మింటో మార్లీ సంస్కరణలు. కమ్యూనల్ ఎలక్టోరేట్స్ మొదట ఎవరి కోసం? ముస్లింల కోసం. 1911లో రాజధాని మారింది ఎక్కడికి? ఢిల్లీకి. 1916లో జరిగిన ఒప్పందం ఏమిటి? లక్నో ఒప్పందం. 1919లోని చట్టం పేరు ఏమిటి? మాంటేగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు. 1919లో జరిగిన దుర్ఘటన ఏమిటి? జలియన్ వాలా బాగ్. 1920లో ప్రారంభమైన ఉద్యమం ఏమిటి? సహాయ నిరాకరణ ఉద్యమం. 1922లో నిలిపివేయబడిన ఉద్యమం ఏమిటి? సహాయ నిరాకరణ ఉద్యమం. 1927లో వచ్చిన కమిషన్ ఏమిటి? సైమన్ కమిషన్. సైమన్ గో బ్యాక్ ఉద్యమానికి కారణం ఏమిటి? భారతీయులు లేకపోవడం. 1929లో తీర్మానం ఏమిటి? సంపూర్ణ స్వరాజ్యం. 1930లో జరిగిన ముఖ్య ఉద్యమం ఏమిటి? ఉప్పు సత్యాగ్రహం. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? 1927లో. సైమన్ కమిషన్ ఎవరు నియమించారు? బ్రిటిష్ ప్రభుత్వం. సైమన్ కమిషన్లో ముఖ్య లోపం ఏమిటి? భారతీయ సభ్యులు లేరు. సైమన్ కమిషన్ చైర్మన్ ఎవరు? సర్ జాన్ సైమన్. సైమన్ గోబ్యాక్ ఉద్యమం ఎందుకు జరిగింది? భారతీయులు కమిషన్లో చేర్చకపోవడంతో. సైమన్ కమిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? 1919 చట్టాన్ని సమీక్షించటం. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి నాయకుడు ఎవరు? లాలా లజపతి రాయ్. లక్నో ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1916లో. లక్నో ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్. లక్నో ఒప్పందం ప్రధాన నాయకులు ఎవరు? బాలగంగాధర్ తిలక్, మహమ్మద్ అలీ జిన్నా. లక్నో ఒప్పందం ముఖ్య లక్ష్యం ఏమిటి? హిందూ ముస్లింల ఐక్యత. లక్నో ఒప్పందం ద్వారా ముస్లిం లీగ్ ఏమి పొందింది? ప్రత్యేక ప్రాతినిధ్యం. లక్నో ఒప్పందం భారత రాజకీయాల్లో ఏమి సూచిస్తుంది? హిందూ ముస్లింల సహకారాన్ని. లక్నో ఒప్పందం కాంగ్రెస్కు ఏం ప్రయోజనం ఇచ్చింది? ముస్లింల మద్దతునిచ్చింది. లక్నో ఒప్పందం తర్వాత భారత రాజకీయాల్లో ఏమి మారింది? మత రాజకీయాలు బలపడ్డాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1885లో ప్రారంభించబడింది. ఐఎన్సి స్థాపన ఎక్కడ జరిగింది? బాంబేలో. ఐఎన్సి స్థాపనకు ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి ఎవరు? ఏవో హ్యూమ్. ఐఎన్సి మొదటి అధ్యక్షుడు ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. ఐఎన్సి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బాంబే. ఐఎన్సి మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు? 72 మంది. ఐఎన్సి ప్రధాన లక్ష్యం ప్రారంభంలో ఏమిటి? పరిపాలనా సంస్కరణలు. ఐఎన్సిలో మోడరేట్స్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్స్ విభజన ఎప్పుడు జరిగింది? 1907లో. ఐఎన్సి విభజన జరిగిన సమావేశం ఏది? సూరత్ సమావేశం. ఐఎన్సి అధ్యక్షుల్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరు పిలువబడ్డారు? తిలక్. ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1906లో. ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించబడింది? ఢాకాలో. ముస్లిం లీగ్ స్థాపన కారణం ఏమిటి? బెంగాల్ విభజన. ముస్లిం లీగ్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆగా ఖాన్. ముస్లిం లీగ్ స్థాపనలో ముఖ్య నాయకుడు ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్. 1929 ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది? లాహోర్లో. 1929 లాహోర్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సమావేశంలో ఏ తీర్మానం చేశారు? సంపూర్ణ స్వరాజ్యం. ఐఎన్సీ 1907 సమావేశం ఎక్కడ జరిగింది? సూరత్లో. ఐఎన్సీ విభజనకు కారణం ఏమిటి? మితవాదులు వర్సెస్ అతివాదులు. 1885 నుండి 1905 వరకు ఐఎన్సీ విధానం ఏమిటి? మితవాద విధానం. ఐఎన్సీ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? సరోజినీ నాయుడు. 1925 ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరు? సరోజినీ నాయుడు. ఐఎన్సీ స్థాపన సమయంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? లార్డ్ డఫరిన్. ఐఎన్సీ స్థాపనకు సంబంధించి సేఫ్టీ వాల్యూ థియరీని ఎవరు ప్రతిపాదించారు? ఏవో హ్యూమ్. ఐఎన్సీ ప్రారంభ దశను ఏ పేరుతో పిలుస్తారు? మితవాద దశ. ఐఎన్సీ మితవాద నాయకుల ప్రధాన విధానం ఏమిటి? చర్చలు మరియు వినతులు. డ్రెయిన్ థియరీను ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఐఎన్సీ ప్రారంభ సమావేశాలు ఏ నగరంలో ఎక్కువగా జరిగాయి? ప్రధాన నగరాలు బాంబే, కలకత్తా, మద్రాస్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలుస్తారు? దాదాబాయి నౌరోజీని. ఐఎన్సీ మొదటి దశలో ముఖ్య డిమాండ్ ఏమిటి? శాసనసభల్లో ప్రాతినిధ్యం. ఐఎన్సీలో అతివాదుల దశ ఎప్పుడు ప్రారంభమైంది? 1905 తర్వాత. అతివాదుల నాయకుల ముఖ్య నినాదం ఏమిటి? స్వరాజ్యం నా జన్మ హక్కు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఎవరు చెప్పారు? తిలక్. ఐఎన్సీలో మితవాదులు మరియు అతివాదులు తిరిగి ఏ సమావేశంలో కలిశారు? 1916లో లక్నోలో. లక్నో సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య ప్రయోజనం ఏమిటి? ముస్లిం లీగ్తో ఐక్యత. ఐఎన్సీ గాంధీజీ ప్రభావం ఎప్పుడు ప్రారంభమైంది? ఐఎన్సీలో గాంధీజీ ప్రభావం ఎప్పుడు ప్రారంభమైంది? 1915 తర్వాత. గాంధీజీ కాంగ్రెస్లో ప్రవేశం తర్వాత ఉద్యమ స్వభావం ఎలా మారింది? సామూహిక ఉద్యమాలు. ఐఎన్సీలో నాన్ కోఆపరేటివ్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1920లో. కాంగ్రెస్ మొదటిసారి గ్రామ స్థాయిలో విస్తరించడం ఎప్పుడు ప్రారంభమైంది? గాంధీజీ కాలంలో. ఐఎన్సీలో పూర్ణ స్వరాజ్ భావన అధికారికంగా ఎప్పుడు వచ్చింది? 1929లో. కాంగ్రెస్లో మొదటి బ్రిటిష్ అధ్యక్షుడు ఎవరు? జార్జ్ యూల్. కాంగ్రెస్ ప్రారంభ దశలో ప్రధానంగా ఎవరు సభ్యులు? మధ్యతరగతి విద్యావంతులు. ఐఎన్సీ ప్రారంభ దశలో ప్రజా భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉంది? నాయకులు మాత్రమే చురుగ్గా ఉండటం వల్ల ప్రజలు తక్కువగా ఉన్నారన్నమాట. కాంగ్రెస్ మొదటి లక్ష్యం ఏది కాదు? వెంటనే స్వాతంత్రం అనేది కాదు. ఐఎన్సీలో గోపాలకృష్ణ గోఖలే పాత్ర ఏమిటి? మితవాద నాయకుడు. ఐఎన్సీలో అతివాద నాయకుల లక్ష్యం ఏమిటి? తక్షణ స్వరాజ్యం. కాంగ్రెస్ అభివృద్ధి 3 దశలుగా విభజిస్తే సరైన క్రమం ఏది? మితవాదులు, అతివాదులు, ఆ తర్వాత గాంధీ దశ అన్నమాట. మహాత్మా గాంధీ భారతదేశానికి దక్షిణాఫ్రికా నుండి ఎప్పుడు తిరిగి వచ్చారు? 1915లో. గాంధీజీ భారత రాజకీయాల్లో ప్రవేశానికి ముందు ఎక్కడ ఉద్యమం నడిపారు? దక్షిణాఫ్రికాలో. గాంధీజీ భారతదేశంలో మొదట సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించారు? చంపారన్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? 1917లో. చంపారన్ సత్యాగ్రహం ప్రధాన సమస్య ఏమిటి? నీలి రైతుల దోపిడీ. గాంధీజీ నాయకత్వంలో రెండవ ముఖ్య ఉద్యమం ఏమిటి? ఖేడా సత్యాగ్రహం. ఖేడా సత్యాగ్రహం ఏ సమస్యకు సంబంధించినది? పన్ను మాఫీ. గాంధీజీ మూడో ప్రారంభ ఉద్యమం ఏది? అహ్మదాబాద్ మిల్లు సమ్మె. అహ్మదాబాద్ ఉద్యమం ప్రధానంగా ఎవరి కోసం జరిగింది? కార్మికుల కోసం. గాంధీజీ ఉద్యమాల్లో ప్రధాన పద్ధతి ఏమిటి? సత్యాగ్రహం మరియు అహింస. సత్యాగ్రహం భావనను ఎవరు అభివృద్ధి చేశారు? గాంధీజీ. గాంధీజీకి రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ భారతదేశంలో ప్రజా ఉద్యమాలను ఎలా మార్చారు? సామూహిక ఉద్యమాలుగా. గాంధీజీ భారత రాజకీయాల్లో పూర్తి ప్రభావం ఎప్పుడు కనిపించింది? 1915 తర్వాత. గాంధీజీ మొదట పెద్ద భారత జాతీయ స్థాయి ఉద్యమం ఏది? సహాయ నిరాకరణ ఉద్యమం 1920. గాంధీజీ ఉద్యమాల ప్రత్యేకత ఏమిటి? ప్రజలు విస్తృత భాగస్వామ్యం. గాంధీజీ భారతదేశంలో మొదట ఉద్యమం ఏ వర్గానికి సంబంధించినది? రైతులకు. గాంధీజీ ఉద్యమాల్లో భారత రాజకీయాల్లో ఏమి మార్పులు తీసుకొని వచ్చాయి? సామూహిక రాజకీయ చైతన్యాన్ని తీసుకొని వచ్చాయి. గాంధీజీ ఉద్యమాల వల్ల కాంగ్రెస్ ఎలా మారింది? ప్రజా ఉద్యమ సంస్థగా మారింది. గాంధీజీ ప్రవేశం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎందుకు టర్నింగ్ పాయింట్ అయింది? ప్రజల భాగస్వామ్యం పెరగటం వల్ల టర్నింగ్ పాయింట్ అయింది.
ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? 1930లో ప్రారంభమైంది. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించిన నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభమైంది? సబర్మతి ఆశ్రమంలో. ఉప్పు సత్యాగ్రహం గమ్యం ఏమిటి? డిండి. ఉప్పు సత్యాగ్రహం ప్రధాన కారణం ఏమిటి? ఉప్పుపై పన్ను. గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఎలా ఉల్లంఘించారు? సముద్రపు ఉప్పును తీసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం ఏ ఉద్యమానికి భాగం? సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమం. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఎంత దూరం నడిచారు? 390 కిలోమీటర్లు. ఉప్పు సత్యాగ్రహం ముగిసిన తేదీ ఏప్రిల్ 6. ఉప్పు సత్యాగ్రహం ప్రభావం ఏమిటి? దేశవ్యాప్తంగా విస్తరించింది. ఉప్పు సత్యాగ్రహం వల్ల ఏం పెరిగింది? ప్రజా భాగస్వామ్యం పెరిగింది. ఉప్పు సత్యాగ్రహం ప్రపంచంలో ఎందుకు ప్రసిద్ధి పొందింది? అహింసాత్మక నిరసన. ఉప్పు సత్యాగ్రహం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? గాంధీజీని అరెస్ట్ చేసింది. ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఏ ఒప్పందం జరిగింది? గాంధీజీ ఇర్విన్ ఒప్పందం. ఉప్పు సత్యాగ్రహం భారత స్వాతంత్రోద్యమంలో ఎందుకు ముఖ్యమైనది? ప్రజాస్థాయిలో విస్తరణ వచ్చిందన్నమాట. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1931లో. ఈ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? గాంధీ మరియు లార్డ్ ఇర్విన్ మధ్య జరిగింది. గాంధీ ఇర్విన్ ఒప్పందానికి కారణమైన ఉద్యమం ఏమిటి? ఉప్పు సత్యాగ్రహం. ఈ ఒప్పందంలో గాంధీజీ దేనిని అంగీకరించారు? ఉద్యమాన్ని నిలిపివేత. బ్రిటిష్ ప్రభుత్వం ఏమి చేసింది? ఖైదీలను విడుదల చేసింది. ఈ ఒప్పందం తర్వాత గాంధీజీ ఎక్కడికి వెళ్ళారు? లండన్ వెళ్ళారు. జలియన్ వాలాబాగ్ ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1919లో. ఈ ఘటన ఏ నగరంలో జరిగింది? అమృత్సర్లో. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిన తేదీ ఏప్రిల్ 13, 1919. ఈ ఘటనకు బాధ్యుడు ఎవరు? జనరల్ డయ్యర్. జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రధాన కారణం ఏమిటి? రౌలర్ చట్టానికి వ్యతిరేక నిరసనలు. ఈ ఘటన సమయంలో ప్రజలు అక్కడ ఎందుకు చేరుకున్నారు? పండుగ వైశాఖి ప్లస్ నిరసన. జనరల్ డయ్యర్ ఏమని ఆదేశించాడు? కాల్పులు జరపమన్నాడు. కాల్పులు ఎంతసేపు కొనసాగాయి? గోళీలు అయిపోయే వరకు. ఈ ఘటనలో ప్రజలు ఎందుకు తప్పించుకోలేకపోయారు? గోడలతో చుట్టుముట్టబడింది. బయటకు వెళ్లే మార్గాలు లేవు. ఈ ఘటనపై విచారణ ఏ కమిటీ నియమించారు? హంటర్ కమిటీని నియమించారు. ఈ ఘటన తర్వాత ఎవరు తమ నైట్హుడ్ను తిరస్కరించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. జలియన్ వాలాబాగ్ ఘటన గాంధీజీ ప్రతిస్పందన ఏమిటి? సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమంలో ఏమి మార్పు జరిగింది? వేగం పెరిగింది. ఈ ఘటన సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? లార్డ్ చెమ్స్ఫర్డ్. జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత భారతీయుల భావోద్వేగం ఎలా మారింది? తీవ్ర వ్యతిరేకంగా మారింది. జలియన్ వాలాబాగ్ ఘటన ఏ ఉద్యమానికి నేరుగా కారణమైంది? సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఘటనలో బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ఏమి చెప్పింది? అవసరమైన చర్య. జలియన్ వాలాబాగ్ సంఘటన కాల్పులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరిగాయి. అవును. ఈ ఘటన ఎందుకు హత్యాకాండ అంటారు? నిరాయుధులైన ప్రజల మీద కాల్పులు జరిపారు కాబట్టి. జలియన్ వాలాబాగ్ ఘటన ప్రపంచంలో ఎలా ప్రభావం చూపించింది? బ్రిటిష్పై విమర్శలు పెరిగాయి. రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1919లో. రౌలత్ చట్టం ముఖ్య ఉద్దేశం ఏమిటి? రాజకీయ కార్యకలాపాలపై నియంత్రణ. రౌలత్ చట్టం ద్వారా ప్రభుత్వం ఏ అధికారాన్ని పొందింది? విచారణ లేకుండా అరెస్టు చేయటం. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏ విధమైన నిరసనలు పెరిగాయి? శాంతియుత నిరసనలు పెరిగాయి. రౌలత్ చట్టానికి గాంధీజీ ఇచ్చిన ప్రతిస్పందన ఏమిటి? సత్యాగ్రహం ప్రారంభం. జలియన్ వాలాబాగ్ ఘటనకు తక్షణ కారణం ఏమిటి? రౌలత్ చట్ట వ్యతిరేక నిరసనలు. జలియన్ వాలాబాగ్ ఘటన ఎక్కడ జరిగింది? అమృత్సర్లో జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటన జరిగిన తేదీ ఏప్రిల్ 13, 1919. జలియన్ వాలాబాగ్ ఘటనలో కాల్పులకు ఆదేశించిన అధికారి జనరల్ డయ్యర్. రౌలత్ చట్టం మరియు జలియన్ వాలాబాగ్ ఘటనల మధ్య సంబంధం ఏమిటి? రౌలత్ చట్టం, దాని నిరసనలు, జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటనలో ప్రజలు ఎందుకో అక్కడికి చేరుకున్నారు? అది బైశాఖి పండుగ ప్లస్ నిరసన. జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత బ్రిటిష్ చర్యపై విచారణకు ఏ కమిటీ? హంటర్ కమిటీ. ఈ రెండు సంఘటనల తర్వాత భారతీయుల భావోద్వేగం ఎలా మారింది? తీవ్ర వ్యతిరేకంగా మారింది. ఈ సంఘటనల తర్వాత గాంధీజీ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారు? సహాయ నిరాకరణ ఉద్యమం. రౌలర్ చట్టం భారతీయులకు ఎందుకు కాలా చట్టం అని పిలిచారు? న్యాయం లేకుండా అరెస్ట్ చేయటం. జలియన్ వాలాబాగ్ ఘటనలో కాల్పులు ఎందుకు ఆపలేదు? గోళీలు అయిపోయే వరకు ఆపలేదు. ఈ సంఘటనల వల్ల భారత స్వాతంత్ర ఉద్యమంలో ఏం జరిగింది? వేగం పెరిగింది. రౌలత్ చట్టం అమలు సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? లార్డ్ చెమ్స్ఫర్డ్. ఈ సంఘటనల వల్ల రాజకీయ విధానం ఎలా మారింది? సామూహిక ఉద్యమంగా
మారింది. రౌలత్ చట్టం ప్లస్ జలియన్ వాలాబాగ్ ఘటనలను కలిపి చూస్తే సరైన విశ్లేషణ ఏంటి? దమనకార పాలన మరియు ప్రతిఘటన. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1920లో. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1942లో. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది మహాత్మా గాంధీ. క్విట్ ఇండియా ఉద్యమం నినాదం ఏమిటి? డూ ఆర్ డై. సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రధాన కారణం ఏమిటి? రౌలత్ చట్టం ప్లస్ జలియన్ వాలాబాగ్. క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణం ఏమిటి? రెండో ప్రపంచ యుద్ధం. సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా నిర్వహించబడింది? అహింసాత్మక నిరసనలు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ప్రదేశం ఏమిటి? ముంబై. గౌలియర్ ట్యాంక్. సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజలు దేన్ని బహిష్కరించారు? విదేశీ వస్తువులను, పాఠశాలను, కోర్టులను బహిష్కరించారు. సహాయ నిరాకరణ ఉద్యమం ఎందుకు నిలిపివేయబడింది? చౌరీ చౌరా సంఘటన తర్వాత. క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ చర్య ఏమిటి? నాయకులను అరెస్ట్ చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం ముఖ్య లక్షణం ఏమిటి? బ్రిటిష్ వ్యవస్థను బహిష్కరించడం. క్విట్ ఇండియా ఉద్యమం లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ వెంటనే భారత్ను విడిచి వెళ్ళిపోవాలి. సహాయ నిరాకరణ ఉద్యమం స్వభావం ఏమిటి? పూర్తిగా అహింసాత్మకం. క్విట్ ఇండియా ఉద్యమం స్వభావం ఏమిటి? కొంత హింసాత్మకం కూడా కనిపించింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉంది? భారీ స్థాయిలో ఉంది. క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకత్వం ఎలా జరిగింది? నాయకులు అరెస్ట్ అయినప్పటికీ ప్రజలు కొనసాగించారు. ఈ రెండు ఉద్యమాల మధ్య ప్రధాన తేడా ఏమిటి? అసహకార సంస్కరణ ప్రారంభ దశ నుంచి క్విట్ ఇండియా ఉద్యమం పూర్తి స్వాతంత్రం వైపు. సహాయ నిరాకరణ ఉద్యమం భారత రాజకీయాల్లో ఏం ప్రారంభించింది? సామూహిక ఉద్యమాలు ప్రారంభించింది. క్విట్ ఇండియా ఉద్యమం ప్రభావం ఏమిటి? బ్రిటిష్ పాలనకు తుది దెబ్బ. చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? 1922లో జరిగింది. ఈ సంఘటన ఏ ఉద్యమానికి సంబంధించింది? సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించింది. చౌరా ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ సంఘటనలో ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ కాల్చివేశారు. ఎవరు మరణించారు? పోలీస్ సిబ్బంది మరణించారు. ఈ సంఘటన తర్వాత గాంధీజీ ఏం చేశారు? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. గాంధీజీ ఉద్యమాన్ని ఎందుకు ఆపేశారు? అది హింస వైపు వెళ్తుండటంతో. చౌరా సంఘటన గాంధీజీ ఏ సిద్ధాంతాన్ని చూపిస్తుంది? అహింసా సిద్ధాంతాన్ని చూపిస్తుంది. ఈ సంఘటన తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ఏ స్థితికి చేరింది? ఆపివేయబడింది. చౌరా సంఘటన తర్వాత భారత స్వాతంత్ర ఉద్యమంలో దేనిగా పరిగణించబడింది? టర్నింగ్ పాయింట్గా పరిగణించబడింది. చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? 1917లో. చంపారన్ సత్యాగ్రహం ఎక్కడ జరిగింది? బీహార్లో. ఈ ఉద్యమానికి కారణం ఏమిటి? నీలి పంట బలవంతంగా వేపించడం. టింకాతియా విధానం ఏమిటి? భూమిలో భాగం నీలి పంటకు కేటాయింపు. 3/20 భాగం ఖచ్చితంగా నీలి పంటకు కేటాయించాలని చెప్పారంట. చంపారన్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. గాంధీజీ భారతదేశంలో మొదటి సత్యాగ్రహం ఏది? చంపారన్ సత్యాగ్రహం ప్రధానంగా ఎవరి కోసం జరిగింది? రైతుల కోసం జరిగింది. చంపారన్ సత్యాగ్రహం ఫలితం ఏమిటి? టింకాతియా రద్దు. ఈ ఉద్యమానికి గాంధీజీ ఏమి ఇచ్చింది? ప్రజా విశ్వాసం. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది. బెంగాల్ విభజనను అమలు చేసిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన అధికారికంగా కారణం ఏమిటి? పరిపాలనా సౌలభ్యం కోసం. అసలు ఉద్దేశం ఏమిటి? డివైడ్ అండ్ రూల్. బెంగాల్ను ఎన్ని విభాగాలుగా చేశారు? 2 విభాగాలు. విభజన తర్వాత ఏర్పడిన 2 భాగాలు ఏవి? తూర్పు బెంగాల్ అలాగే పశ్చిమ బెంగాల్. తూర్పు బెంగాల్ రాజధాని ఏది? ఢాకా. విభజనకు వ్యతిరేకంగా ఏ ఉద్యమం ప్రారంభమైంది? స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమంలో ప్రజలు ఏం చేశారు? విదేశీ వస్తువులను బహిష్కరించారు. స్వదేశీ ఉద్యమం ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం. బెంగాల్ విభజనకు ప్రజలు ఎలా స్పందించారు? తీవ్ర వ్యతిరేకత. బెంగాల్ విభజన ఎప్పుడు రద్దు చేయబడింది? 1911లో. విభజన రద్దు చేసిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ హార్డింజ్. బెంగాల్ విభజన రద్దు సమయంలో రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడకు మార్చబడింది? ఢిల్లీకి మార్చబడింది. బెంగాల్ విభజన తర్వాత జాతీయోద్యమంపై ఏం ప్రభావం చూపించింది? జాతీయ భావం పెంచింది. బెంగాల్ విభజన సమయంలో కాంగ్రెస్ ఏ దశలో బలపడింది? అతివాద దశలో బలపడింది. స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1905లో ప్రారంభమైంది. బెంగాల్ విభజన వ్యతిరేకంగా ప్రజలు ఏ పద్ధతిని ఉపయోగించారు? బహిష్కరణ పద్ధతిని ఉపయోగించారు. బెంగాల్ విభజన ప్రధానంగా ఏ విధానానికి ఉదాహరణ? డివైడ్ అండ్ రూల్. బెంగాల్ విభజన వల్ల భారత స్వాతంత్ర ఉద్యమంలో ఏం పెరిగింది? జాతీయ చైతన్యం పెరిగింది. 1946లో జరిగిన ముఖ్యమైన సైనిక తిరుగుబాటు ఏది? నావికాదళ తిరుగుబాటు. 1946లో భారత్ భవిష్యత్తు కోసం పంపిన ప్రణాళిక ఏది? క్యాబినెట్ మిషన్. స్వాతంత్రానికి నేరుగా కారణమైన చట్టం ఏమిటి? భారత స్వాతంత్ర చట్టం 1947. క్విట్ ఇండియా ఉద్యమ నినాదం ఏమిటి? డూ ఆర్ డై. స్వాతంత్రానికి ముందు బ్రిటన్ బలహీనపడటానికి ప్రధాన కారణం ఏమిటి? రెండో ప్రపంచ యుద్ధం. 1947లో భారత్ ఏ విధంగా స్వాతంత్రం పొందింది? చట్టబద్ధంగా బ్రిటిష్ పార్లమెంటు ద్వారా. 1942-47 మధ్య కాలాన్ని ఎలా వర్ణించారు? ఒత్తిడి మరియు రాజకీయ మార్పుల కాలం. క్విట్ ఇండియా ఉద్యమం
తర్వాత బ్రిటిష్ పాలన వెంటనే పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? కాంగ్రెస్ నాయకుల అరెస్టు ప్లస్ WW అంటే వరల్డ్ వార్ II కొనసాగటం అన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం భారత స్వాతంత్రంపై ఎలా ప్రభావం చూపించింది? బ్రిటిష్ బలహీనమైంది. 1946 నావికాదళం తిరుగుబాటు ప్రధాన ప్రాముఖ్యత ఏమిటి? బ్రిటిష్ సైన్యంలో అసంతృప్తి. 1946 క్యాబినెట్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? శాంతియుత అధికార బదిలీ. 42-47 మధ్యకాలాన్ని ఏ విధంగా వర్ణించారు? రాజకీయ పరివర్తన ప్లస్ ఒత్తిడి కాలం. భారతీయ స్వాతంత్రానికి నేరుగా దారితీసిన సంఘటన ఏది? వరల్డ్ వార్ II ముగింపు ప్లస్ బ్రిటిష్ బలహీనత. 1947 భారత స్వాతంత్రం పొందిన విధానం ఏమిటి? చట్టబద్ధం. భారత స్వాతంత్ర చట్టం ద్వారా ఏమి జరిగింది? భారత విభజన ప్లస్ స్వాతంత్రం. 1946లో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? అస్థిరంగా ప్లస్ మత సంఘర్షణలు. 42-47 కాలంలో కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ ఏమైంది? పూర్తి స్వాతంత్రం. బ్రిటిష్ ఇండియాలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. గవర్నర్ జనరల్ పదవి ఎప్పుడు ప్రారంభమైంది? 1773లో. వారెన్ హేస్టింగ్స్ ముఖ్య సంస్కరణ ఏమిటి? కేంద్ర పరిపాలన బలోపేతం చేశారు. క్విట్ ఇండియా చట్టం ఎప్పుడు వచ్చింది? 1784లో. క్విట్ ఇండియా చట్టం ద్వారా ఎవరి నియంత్రణ పెరిగింది? బ్రిటిష్ పార్లమెంటు. ఇండియన్ సివిల్ సర్వీస్ను బలపరిచిన గవర్నర్ జనరల్ ఎవరు? కార్న్ వాలిస్. లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన విధానం ఏమిటి? సహాయక సైన్య సహకార పద్ధతి. సబ్సిడరీ అలవెన్స్ ఏ సంవత్సరంలో? 1798లో. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ డెల్హౌసీ కాలంలో జరిగిన సంస్కరణ. రైల్వే ప్రారంభం. వైస్రాయ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది? 1858. మొదటి వైస్రాయ్ ఎవరు? కానింగ్. లార్డ్ కానింగ్ ఏ సంఘటన తర్వాత వైస్రాయ్ అయ్యాడు? 1857 తిరుగుబాటు తర్వాత. 1858 చట్టం ఏది? గవర్నమెంట్ యాక్ట్ 1858. వైస్రాయ్ పదవి ఎవరి ప్రతినిధిగా ఉంది? బ్రిటిష్ క్వీన్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు? రిప్పన్. లార్డ్ కర్జన్ చేసిన ముఖ్యమైన పని ఏమిటి? బెంగాల్ విభజన. మొదటి విద్యా సంస్కరణను బలపరిచిన గవర్నర్ ఎవరు? బెంటిక్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ సంవత్సరం వచ్చింది? 1835లో. థామస్ బాబింగ్టన్ మెకాలే ఏ విధానాన్ని రూపొందించాడు? మెకాలే విద్యా విధానాన్ని. రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సంబంధించినది ఏమిటి? రాజ్య విలీనం. బ్రిటిష్ పాలనలో చివరి వైస్రాయ్ ఎవరు? మౌంట్ బాటన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏ వ్యవస్థను ప్రవేశపెట్టింది? డయార్కీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. డయార్కీ అంటే ఏమిటి? విభజిత పాలన. సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1927లో వచ్చింది. సైమన్ కమిషన్ భారతీయులకు ఎందుకు బహిష్కరించారు? భారతీయ సభ్యులు లేకపోవడం వల్ల. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1931లో. గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత ఏ ఉద్యమం జరిగింది? ఏ సంఘటన జరిగింది? ఉప్పు సత్యాగ్రహం నిలిపివేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ముఖ్య లక్షణం ఏమిటి? ప్రావిన్షియల్ స్వయం పాలన. 1935 యాక్ట్ భారత రాజ్యాంగానికి ఎలా సహాయపడింది? ప్రాథమిక నిర్మాణాన్ని ఇచ్చింది. ముస్లిం లీగ్ పాకిస్తాన్ డిమాండ్ ఎప్పుడు స్పష్టమైంది? 1940లో. లాహోర్ తీర్మానంలో. క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1942లో. క్రిప్స్ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? వరల్డ్ వార్ II మద్దతు. కాంగ్రెస్ సెషన్లో పూర్తి స్వాతంత్ర తీర్మానం ఎప్పుడు జరిగింది? లాహోర్లో. 1929 తీర్మానం ఎవరు చేశారు? జవహర్లాల్ నెహ్రూ. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1878లో. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు? లిట్టన్. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏమిటి? భారతీయ పత్రికలపై నియంత్రణ. ఎల్బర్ట్ బిల్ వివాదం ప్రధాన కారణం ఏమిటి? ఎల్బర్ట్ బిల్ వివాదం ప్రధాన కారణం న్యాయ సమానత్వం. ఎల్బర్ట్ బిల్కు ఎవరు వ్యతిరేకించారు? యూరోపియన్లు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏ హక్కు పరిమితం చేసింది? పత్రికా స్వేచ్ఛను. స్వదేశీ ఉద్యమం విస్తరణకు కారణం ఏమిటి? బెంగాల్ విభజన. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన విధానం ఏమిటి? విదేశీ వస్తు బహిష్కరణ. ఇండియన్ సివిల్ సర్వీసెస్లో భారతీయ ప్రవేశం కోసం ఉద్యమం ఏది? సివిల్ సర్వీస్ ఇండియనేషన్ ఉద్యమం. ICS పరీక్షలు మొదట ఎక్కడ జరిగాయి? లండన్లో జరిగాయి. 1858 తర్వాత భారత పాలన ఎవరి చేతిలోకి వచ్చింది? బ్రిటిష్ క్రౌన్ రూల్ అంటే ఏమిటి? రాణి పాలన. 57 తర్వాత కంపెనీ ఎందుకు రద్దయింది? 1857 తిరుగుబాటు వలన. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను ఎవరు రద్దు చేశారు? రిప్పన్ ఎందుకు ఉత్తమ వైస్రాయ్ అంటారు? లిబరల్ సంస్కరణల వలన. ఎల్బర్ట్ బిల్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? హక్కును ఇవ్వడం. ఎల్బర్ట్ బిల్ తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఎవరు? యూరోపియన్లు. ఎల్బర్ట్ బిల్ వివాదం ఏ విషయాన్ని సూచిస్తుంది? జాతీయ ఏకత్వం. స్వదేశీ ఉద్యమం విస్తరణ ఎప్పుడు బలపడింది? 1905లో. స్వదేశీ ఉద్యమానికి తక్షణ కారణం ఏమిటి? బెంగాల్ విభజన. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన వ్యూహం ఏమిటి? విదేశీ వస్తువుల బహిష్కరణ.
ఐసీఎస్ పరీక్షలు మొదట ఎక్కడ నిర్వహించారు? లండన్లో. ఐసీఎస్లో భారత ప్రవేశం ఎందుకు కష్టం? లండన్లో పరీక్షలు. ఐసీఎస్ భారతీకరణ ఉద్యమం లక్షణం ఏమిటి? ఉద్యోగాలు ఇవ్వడం. ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1931. ఈ ఒప్పందం తర్వాత ఏ ఉద్యమం నిలిపివేయబడింది? ఉప్పు సత్యాగ్రహం. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఏమిటి? రాజకీయ చర్చలు. ముస్లిం లీగ్ ఎప్పుడు ప్రారంభమైంది? 1906లో. పాకిస్తాన్ డిమాండ్ ఎప్పుడు స్పష్టమైంది? 1940లో. లాహోర్ తీర్మానం ఏం సూచిస్తుంది? పాకిస్తాన్ డిమాండ్. క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 1942లో. క్రిప్స్ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? వరల్డ్ వార్ II యుద్ధ మద్దతు. క్రిప్స్ మిషన్ ఎందుకు విఫలమైంది? ఇద్దరూ తిరస్కరించారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఇద్దరూ అంగీకరించలేదన్నమాట. డయార్కీ వ్యవస్థ ఏ స్థాయిలో అమలయ్యేది? ప్రావిన్సుల్లో. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ముఖ్య ఉద్దేశం ఏమిటి? కంపెనీ నియంత్రణ. మొదటి సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది? కలకత్తాలో. చార్టర్ యాక్ట్ 1833 ముఖ్య మార్పు ఏం చేసింది? కంపెనీ ట్రేడ్ రద్దు చేసింది. 1853 చార్టర్ చట్టం ముఖ్యత ఏమిటి? ఐసీఎస్ ప్రారంభం. 1930 సత్యాగ్రహం తర్వాత ఉద్యమం ఏ దశకు చేరుకుంది? వ్యక్తిగత సత్యాగ్రహంగా. 1942 ఉద్యమం తర్వాత రాజకీయ పరిస్థితి ఎలా మారింది? తుది స్వాతంత్రంగా. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం ఏది? ఐఎన్ఏ. ప్రధాన నినాదం ఏమిటి? ఐఎన్ఏ నినాదం ఏమిటి? ఢిల్లీ చెలో ఢిల్లీ అంట. ఐఎన్ఏ ఏ దేశ సహాయంతో ఏర్పడింది? జపాన్. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? దాదాభాయ్ నౌరోజీ. ఈ సిద్ధాంతం ప్రధానంగా ఏం వివరిస్తుంది? భారత సంపద బ్రిటన్కు తరలిపోవడాన్ని గురించి. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతం ఏ ఉద్యమానికి బలాన్నిచ్చింది? స్వదేశీ ఉద్యమం. పర్మనెంట్ సెటిల్మెంట్ ఎవరు ప్రవేశపెట్టారు? కార్న్వాలిస్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఏ ప్రాంతంలో అమలు చేశారు? బెంగాల్లో. రైతువారీ వ్యవస్థలో భూమి పన్ను ఎవరు చెల్లిస్తారు? రైతు నేరుగా చెల్లిస్తాడు. వుడ్స్ డిస్పాచ్ 1854 ఎవరు రూపొందించారు? చార్లెస్ వుడ్. వుడ్స్ డిస్పాచ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? విద్యా వ్యవస్థ అభివృద్ధి. వుడ్స్ డిస్పాచ్ ఏం ప్రారంభించింది? విశ్వవిద్యాలయాలు. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? దయానంద సరస్వతి. అలీగఢ్ ఉద్యమం ప్రధానంగా ఏ సమాజానికి సంబంధించింది? ముస్లింలకు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ నాయకుడు ఎవరు? భగత్ సింగ్. కాకోరి కుట్ర ఏ సంవత్సరంలో జరిగింది? 1925లో. విప్లవోద్యమం లక్ష్యం ఏమిటి? ఆయుధ పోరాటం. కాంగ్రెస్లో మితవాదులు, అతివాదుల మధ్య విభేదం ఎప్పుడు జరిగింది? 1907 సూరత్. కాంగ్రెస్ విభజనకు కారణం ఏమిటి? నాయకత్వ విభేదాలు. మితవాదుల ప్రధాన విధానం ఏమిటి? రాజ్యాంగ మార్గం. 1907లో విడిపోయి మళ్ళీ 1916లో కలిశారన్నమాట అతివాదులు, మితవాదులు. స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా విలీనమైంది? స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా విలీనం అయింది? సైనిక చర్య ద్వారా. పోలో ఆపరేషన్ ఎవరిపై జరిగింది? హైదరాబాద్ నిజాంపై. జమ్మూ కాశ్మీర్ భారత్లో చేరడానికి కారణం ఏమిటి? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సేషన్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ముఖ్య లక్షణం ఏమిటి? శాసనసభలో భారతీయుల ప్రవేశ ప్రారంభం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ముఖ్య మార్పు ఏమిటి? ఇండైరెక్ట్ ఎలక్షన్ ప్రారంభం. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? భారతీయులను పరిమితంగా పాలనలో చేర్చడం. ప్రెస్ యాక్ట్ 1910 ప్రధాన లక్ష్యం ఏమిటి? నియంత్రణ. ప్రెస్ యాక్ట్ 1910ని ఎవరు ప్రవేశపెట్టారు? మింటో. ప్రెస్ యాక్ట్ ప్రభావం ఏమిటి? నియంత్రణ పెరిగింది. సంతాల్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1855 సంతాల్ తిరుగుబాటు ప్రధాన కారణం ఏమిటి? భూస్వామ్య దోపిడీ. ఇండిగో తిరుగుబాటు ఎవరిపై జరిగింది? ఇండిగో తోట యజమానులు. ఇండిగో తిరుగుబాటు ఎవరిపై జరిగింది? ఇండిగో తిరుగుబాటు ప్రధాన కారణం ఏమిటి? బలవంతపు నీలిపంట సాగు. రష్ బిహారీ బోస్ ముఖ్య పాత్ర ఏమిటి? విప్లవోద్యమం. చంద్రశేఖర్ ఆజాద్ సంబంధం ఏ సంస్థతో ఉంది? HSRA. విప్లవోద్యమం లక్ష్యం ఏమిటి? ఆయుధ పోరాటం. రాడ్క్లిఫ్ అవార్డు ప్రధానంగా దేనికి సంబంధించింది? సరిహద్దు నిర్ణయం. రాడ్క్లిఫ్ సరిహద్దు కమిషన్ ఎప్పుడు పనిచేసింది? 1947లో. ఈ విభజనకు కారణం ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం. హంటర్ కమిషన్ ఉద్దేశం ఏమిటి? విద్యా వ్యవస్థ పరిశీలన. హంటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1882. హంటర్ కమిషన్ ఏ రంగాన్ని బలోపేతం చేసింది? విద్యను. లీ కమిషన్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? సివిల్ సర్వీసెస్. లీ కమిషన్ ముఖ్య సిఫార్సు ఏమిటి? భారతీయుల నియామకం. లీ కమిషన్ ఎప్పుడు వచ్చింది? 1923. బిర్సా ముండా ఉద్యమం ఏ నాయకుడు ఎవరు?
ముండా తిరుగుబాటు. బిర్సా ముండా ఉద్యమం ఏ సమాజానికి సంబంధించింది? గిరిజనులకు. బిర్సా ముండా ఉద్యమం లక్ష్యం ఏమిటి? భూమి హక్కులు. వహాబీ ఉద్యమం ప్రధానంగా ఏమిటి? మత మరియు రాజకీయ ఉద్యమం. వహాబీ ఉద్యమం ప్రధాన లక్ష్యం ఏమిటి? వ్యతిరేకత. ఈ ఉద్యమం ఏ శతాబ్దంలో జరిగింది? 19వ శతాబ్దంలో. ఐఎన్సీ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. ఐఎన్సీ స్థాపన 1885. ఐఎన్సీ స్థాపకుడు ఎవరు? ఏవో హ్యూమ్. మొప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మలబార్లో. మొప్లా తిరుగుబాటు ప్రధాన కారణం ఏమిటి? భూస్వామ్య దోపిడీ. ఇది ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది? ఖిలాఫత్ ఉద్యమం. పైకా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1817లో. పైకా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఒడిస్సాలో జరిగింది. తిరుగుబాటు ప్రధాన కారణం ఏమిటి? వ్యతిరేకం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మొదట ఎంతమంది సభ్యులు ఉన్నారు? 4. 1858 తర్వాత వైస్రాయ్ ఎవరికి బాధ్యత వహించేవారు? బ్రిటిష్ క్రౌన్కి. గవర్నర్ జనరల్ వర్సెస్ వైస్రాయ్ తేడా ఏమిటి? కంపెనీ క్రౌన్ల మార్పు అన్నమాట. సరైన క్రమం ఏమిటి? 1857, 1905, 1947. సరైన జత 1927 సైమన్ కమిషన్. ఖిలాఫత్ ఉద్యమం లక్షణం ఏమిటి? ఖలీఫా రక్షణ. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? 1920లో. నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని ఎవరు నిలిపివేశారు? గాంధీజీ. డివైడ్ అండ్ రూల్ పాలసీకి బెస్ట్ ఉదాహరణ ఏంటి? బెంగాల్ విభజన. 1905 బెంగాల్ విభజన. INA యుద్ధం సమయంలో సక్రియమైనది? వరల్డ్ వార్ II. ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1919. ఖిలాఫత్ ఉద్యమం ప్రధానంగా ఎక్కడ ప్రారంభమైంది? బొంబాయిలో. ఖిలాఫత్ ఉద్యమం ఎవరి నాయకులను బలపడింది? అలీ సోదరులు. ఖిలాఫత్ ఉద్యమం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఖలీఫా రక్షణ. ఖిలాఫత్ ఉద్యమం ఏ అంతర్జాతీయ సంఘటనకు సంబంధించింది? ఫస్ట్ వరల్డ్ వార్కి. ఖిలాఫత్ ఉద్యమం ఏ ఉద్యమంలో కలిసిపోయింది? నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఖిలాఫత్ ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఏమిటి? మద్దతు ఇచ్చారు. ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ముగిసింది? 1922లో. ఖిలాఫత్ ఉద్యమం విఫలమవడానికి కారణం ఏమిటి? టర్కీ ఖలీఫా వ్యవస్థ రద్దు. ఖిలాఫత్ ఉద్యమం ముఖ్య ఫలితం ఏమిటి? హిందూ ముస్లింల ఐక్యత పెరగడం. ఇది బ్రిటిష్ పరిపాలన గురించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.